హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నోటిఫికేషన్ వచ్చి పశు సంవర్ధక శాఖలో ఉద్యోగాలు. అర్హత వచ్చి 10th పాస్, అంటే జస్ట్ 10th పాస్తో జీతం 35,000. నో ఫీజ్, నో ఎగ్జామ్. మన డాక్యుమెంట్స్ చూసి మన రాష్ట్రంలో జాబ్ ఇస్తారండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. పిన్ టు పిన్ చెప్పాను ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్ గైస్. లెట్స్ చెక్ ద వీడియో. 10th అర్హతతో పశు సంవర్ధక శాఖలో ఉద్యోగాలు. దరఖాస్తుల ఆహ్వానం. రీజనల్ ఫుడ్డర్ స్టేషన్ హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2024 లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అలర్ట్. సో ఫ్రెండ్స్, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అలర్ట్స్ ప్రకారం 10th పాస్ అయితే పశు సంవర్ధక శాఖలో ఉద్యోగాలు దరఖాస్తు ఆహ్వానం. ఇది ఎక్కడంటే లొకేషన్ రీజనల్ ఫుడ్డర్ స్టేషన్ హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2024. సో దీని ఇన్ఫర్మేషన్ ఏంటంటే పశు సంవర్ధక శాఖలో ఫామ్ అటెండర్ కమ్ లేబర్ మరియు డ్రైవర్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఎంపిక అయితే హైదరాబాద్లో పోస్టింగ్ వస్తుంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులు ఆన్లైన్లో విధానం ద్వారా పంపించాలి. అనగా పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, పశు సంవర్ధక శాఖలో జాబ్స్ పడ్డాయి. దీనికి అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులందరూ పోస్ట్ ఆఫీస్ ఉంది కదా, పోస్ట్ ద్వారా లేదంటే ఆన్లైన్ దరఖాస్తులు చేసుకుని దాని యొక్క పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకుని మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లై చేయండి. సో ఇది చదువుదాం మనం. నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ రీజనల్ ఫుడ్డర్ స్టేషన్ హైదరాబాద్. నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ రీజనల్ ఫుడ్డర్ స్టేషన్ హైదరాబాద్. భర్తీ చేస్తున్న పోస్టులు ఫామ్ అటెండర్ కమ్ లేబర్ మరియు డ్రైవర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 6. ఇందులో ఫార్మ్ అటెండెంట్ కమ్ లేబర్ సంఖ్యలు 5, డ్రైవర్ పోస్టులు 1. విద్యార్హత 10th పాస్. జీతం ఫార్మ్ అటెండర్ కమ్ లేబర్ ఉద్యోగాలకు పే స్కేల్ 19,000 నుంచి 63,200. డ్రైవర్ పోస్టుల సంఖ్య ఉద్యోగాలకు పే స్కేల్ నుంచి 18,000 నుంచి 56,900. కనీస వయసు ఈ ఉద్యోగం అప్లై చేయడానికి కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయసు ఫార్మ్ అటెండర్ కమ్ లేబర్ ఉద్యోగాల గరిష్ట వయసు 27 సంవత్సరాలు. 27 సంవత్సరాలు ఉంటే ఫార్మ్ అటెండర్కి అప్లై చేయొచ్చు. డ్రైవర్ పోస్టులకు ఉద్యోగాలకు గరిష్ట వయసు వచ్చి 25 సంవత్సరాలు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. దీని యొక్క పే స్కేల్ కూడా చాలా బాగుంది. మనకి ఈ పే స్కేల్ చూసైనా మనం అందరం అప్లై చేయాలి. అలాగే ఇందులో 6 పోస్టులు ఉన్నాయంట. 6 పోస్టులు ఖాళీల్లో ఒక పోస్ట్ ఏమో డ్రైవర్ పోస్టు, ఉన్న మిగిలిన 5 ఏమో అటెండర్ కమ్ లేబర్. దీని యొక్క జీతం కూడా 19,000 నుంచి 63,200. డ్రైవర్ పోస్ట్కి అయితే 18,000 నుంచి 56,900. గరిష్ట వయసు 25 ఇయర్స్, 27 ఇయర్స్ ఉన్నాయి. ఒకదానికోటి. అలాగే 18 ఇయర్స్ కనీస వయసులో సడలింపు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది, అంటే ఏజ్ రిలాక్సేషన్. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసులో సడలింపు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషను. ఓబీసీ వాళ్ళకి 5 సంవత్సరాలు రిలాక్సేషను. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల రిలాక్సేషను. పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 సంవత్సరాల రిలాక్సేషన్. అప్లికేషన్ విధానం. ఈ పోస్టులకు అప్లై చేసేవారు తమ అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపించాలి. పోస్ట్ ఆఫీస్లో వేసి పంపించాలన్నమాట. ఈ అప్లికేషన్కి ఎంపిక విధానం. అప్లై చేసిన అభ్యర్థులకు ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి తర్వాత స్కిల్ టెస్ట్ లేదా ప్రొఫెషనరీ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు. సో ఫ్రెండ్స్, డాక్యుమెంట్స్ అన్నీ పంపించిన తర్వాత వెరిఫికేషన్ చేసిన తర్వాత స్కిల్ టెస్ట్ లేదా ప్రొఫెషనల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఫీజు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ ఫుల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్. ఇది మనం నోటిఫికేషన్ ఫుల్గా చూసి చదువుతాం. ఇంకా డాక్యుమెంట్ మీకోసమే డౌన్లోడ్ చేస్తాను. డాక్యుమెంట్ డౌన్లోడ్ అయిపోయింది. సో చదువుదాం. వేకెన్సీ సర్క్యులర్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ డ్రైవర్ అట్ రీజనల్ ఫుడ్డర్ స్టేషన్ హైదరాబాద్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్. సో ఫ్రెండ్స్, యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్లోంచి పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ ఏంటంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్ డ్రైవర్. పే స్కేల్ వచ్చి 19,900 నుంచి 63,200 వరకు. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1. కేటగిరీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్. రిక్వైర్మెంట్ ఫర్ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డ్రైవర్ యాజ్ పర్ రిక్రూట్మెంట్ రూల్స్. డేటెడ్ 9/4/2012. సో 2012లో ఒక యాక్ట్ ఉంటుంది. దాని యొక్క రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారం ఎలా అప్లై చేసుకోవాలని ఉందన్నమాట. దీని యొక్క ఏజ్ లిమిట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్స్ బిట్వీన్ 18 to 25 years. రిలాక్సబుల్ అప్ టు 40 years ఫర్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్కి వచ్చి 40 years
రిలాక్సేషన్ ఉందండి. అలాగే నోట్ ద క్రూషియల్ డేట్ ఫర్ డిటర్మైన్ ద ఏజ్ లిమిట్ షెల్ బి ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఫ్రమ్ క్యాండిడేట్స్ అండ్ నాట్ ది క్లోజింగ్ డేట్ ప్రిస్క్రిప్ట్ ఫర్ దోస్ ఇన్ అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, లడాక్ అండ్ స్పితి డిస్ట్రిక్ట్ అండ్ పంగి సబ్ డివిజన్ ఆఫ్ చంబా డిస్ట్రిక్ట్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్. సో ఫ్రెండ్స్, అండ్ ఈ చెప్పాను కదా, వీళ్ళకి ఏంటంటే ఈ క్యాండిడేట్స్కి క్లోజింగ్ డేట్ ప్రిస్క్రిప్టెడ్గా లేదనమాట. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పోస్ట్ ద అపాయింట్మెంట్ ఆఫ్ విచ్ ఆర్ మేడ్ త్రూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద క్రూషియల్ డేట్ ఫర్ డిటర్మైనింగ్ ద ఏజ్ లిమిట్ షెల్ ఇన్ ఈచ్ కేస్ బి ద లాస్ట్ డేట్ అప్ టు విచ్ ద ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆర్ ఆస్క్డ్ టు సబ్మిట్ ద నేమ్స్. సో అప్లై చేసిన తర్వాత మనకి సబ్మిట్ ద నేమ్స్ అన్ని చేసుకోవాలన్నమాట. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఎసెన్షియల్ 10th class పాస్డ్ విత్ ప్రొఫెషనల్ స్కిల్ ఇన్ డ్రైవింగ్ విత్ నాలెడ్జ్ ఆఫ్ వెహికులర్ మెకానిజం ఆర్ ట్రైనింగ్ ఇన్ ట్రాక్టర్ మెయింటెనెన్స్ అండ్ అప్కీప్ from any recognized institution and having valid driving license for driving heavy motorcycles. సో ఫ్రెండ్స్, 10th class క్వాలిఫికేషన్తో హెవీ మోటార్ సైకిల్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. డిజరబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ ట్రాక్టర్స్, హెవీ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ ఫార్మ్ ఆర్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ రిప్యూట్. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే బెస్ట్. పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్, దీని యొక్క పీరియడ్ ఏంటంటే 2 years అనమాట. అలాగే ద డేట్ ఆఫ్ డిటర్మైనింగ్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ షెల్ బి ద ప్రిస్క్రిప్టెడ్ క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ఆఫ్ అప్లికేషన్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్. అడ్వర్టైజ్మెంట్ అనే ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఉంది కంప్లీట్ అయ్యేలోపు ఫిల్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఫిల్డ్ బై క్యాండిడేట్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ ది సేమ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్. మీ 10th classలో సేమ్ టు సేమ్ ఉండాలి. అలాగే సర్టిఫికేట్స్ ఫర్ ది ఎంటైర్ ఎక్స్పీరియన్స్ క్లెయిమ్డ్ క్లియర్లీ మెన్షన్ ద డ్యూరింగ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా పక్కాగా కరెక్ట్గా ఉండాలన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ ఎక్స్టెండ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. స్కీమ్ ఆఫ్ సెలక్షన్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ బీయింగ్ లార్జ్ షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా టు రిస్ట్రిక్ట్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి కాల్డ్ ఫర్ రిటర్న్ ప్రొఫెషనరీ టెస్ట్ విల్ బి అడాప్టెడ్. దీనికి ఎగ్జామ్ ఉండదు, కాకపోతే ఏదో ఎక్కువ మంది క్యాండిడేట్స్ వచ్చేస్తే ప్రొఫెషనరీగా ఒక టెస్ట్ పెడతారు. ద సెలక్షన్ ప్రాసెస్ విల్ ఇంక్లూడ్ వెరిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్, వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, స్కిల్, ప్రొఫెషనరీ అండ్ టెస్ట్, రిటర్న్ టెస్ట్. సో ఫ్రెండ్, వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అవన్నీ ప్రొఫెషనరీ టెస్ట్ ఉంటుంది ఉంటే, లేదంటే లేదు. ఆల్ ది క్యాండిడేట్స్ హ్యావ్ టు అపియర్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాంగ్ ద ఫోటో కాపీస్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఒరిజినల్ డాక్యుమెంట్స్తో ఫోటో కాపీస్తో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫైయింగ్ ద డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ విల్ బి అలౌడ్ టు అపియర్ ఫర్ స్కిల్ ప్రొఫెషనరీ టెస్ట్. ప్రొఫెషనరీ టెస్ట్ విల్ బి క్వాలిఫైయింగ్ నేచర్ యాజ్ పర్ ది క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నీ చెప్పారు. అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇంకో హైదరాబాద్, తెలంగాణ, శ్రీనగర్, హర్యానా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అని ఉంది. ఇది ఏంటంటే డ్రైవర్ పోస్ట్. ఈ డ్రైవర్ పోస్ట్లో మొత్తం జనరల్ టైమ్స్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ మొత్తం ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి చూసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక పోస్ట్. అలాగే ఇంకో పోస్ట్ ఏంటంటే ఇంకో వేకెన్సీ ఇదిగో ఎక్కడుందా, ఇదిగో ఇది మనకి హిందీలో ఇచ్చారు. ఇది వేకెన్సీ సర్క్యులర్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ 5 పోస్ట్స్ ఆఫ్ ఫార్మ్ అటెండెంట్ కమ్ లేబర్ అట్ రీజనల్ ఫుడ్డర్ స్టేషన్, హైదరాబాద్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్ యానిమల్. మళ్ళీ మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ ఫామ్ నుంచి మళ్ళీ 5 పోస్టులు ఉన్నాయి. ఇదేంటి, అటెండెంట్ కమ్ లేబర్. ఇంకో చూడు, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అటెండెంట్ అండ్ లేబర్. దీని యొక్క పే స్కేల్ వచ్చి 18,000 నుంచి 56,900 వరకు. దీని యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది కూడా. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5. కేటగిరీ అన్రిజర్వ్డ్కి అయితే 3 ఉన్నాయి, ఓబీసీకి 1 ఉంది, ఈడబ్ల్యూఎస్ ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి అయితే 1 ఉంది. దీని యొక్క రిక్రూట్మెంట్స్ ఎలాగంటే జిఎస్ఆర్ నెంబర్ 200 డేటెడ్, అంటే 12/11/2023లో యాక్ట్ ప్రకారం జిఎస్ఆర్ నెంబర్ ప్రకారం రిక్వైర్మెంట్స్ చూసుకోవాలి. అలాగే ఏజ్ లిమిట్ 18 to 27 years. దీనికి 18 to 27 years అనమాట. క్రూషియల్ డేట్ ఫర్ ది ఏజ్ లిమిట్ షాల్ బి ది క్లోజింగ్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఫ్రమ్ క్యాండిడేట్స్. ఇందాకలాగే సేమ్ టు సేమ్ ప్రతి క్యాండిడేట్స్ ఈ క్యాండిడేట్స్ వాళ్ళకి క్లోజింగ్ డేట్ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పోస్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ విచ్ ఆర్ మేడ్ త్రూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద క్రూషియల్ డేట్ ఫర్ డిటర్మైనింగ్ ద ఏజ్ లిమిట్ షెల్ బి ఇన్ ఈచ్ కేస్ విత్ ద లాస్ట్ డేట్ అప్ టు విచ్ ద ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆర్ ఆస్క్డ్ టు సబ్మిట్ ద నేమ్స్. సో ఫ్రెండ్స్, మనకి రెస్పెక్టివ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కరెక్ట్గా చూసుకుని అప్లై చేయాలి క్రూషియల్ డేట్ లోపు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ప్రకారం. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్, 10th class ఉండాలి. అలాగే క్వాలిఫికేషన్స్ ఆర్ రిలాక్సబుల్ అట్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ది కాంపోనెంట్.
క్వాలిఫికేషన్ తగ్గట్టే మనకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే అది కూడా బెస్ట్. ఎందుకంటే ఇది అటెండెంట్ కమ్ లేబర్ కదా, సో అది కూడా ఉండాలి. క్వాలిఫికేషన్స్ మాత్రం రిలాక్సబుల్ అట్ ది డిస్క్రిషన్ ఆఫ్ ది కాంపిటెంట్ అండ్ అథారిటీ ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్. సో ఫ్రెండ్స్ ఇది కూడా పీరియడ్ ఆఫ్ టైం కూడా 2 ఇయర్స్. దీని యొక్క డేట్ అయిపోయేలోపు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుని మొత్తాన్ని అప్లై చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని మనకి మెట్రికులేషన్ సర్టిఫికేట్ సేమ్ టు సేమ్ ఏజ్ ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ స్కీమ్స్ ఆఫ్ సెలక్షన్ వచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్. దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఎగ్జామ్ ఫీజు కూడా లేదు. సో అన్ని డాక్యుమెంట్స్ పట్టుకుని ఫిజికల్గా చూపిస్తే వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఇలా సెలెక్ట్ చేస్తే మనకి జాబ్ వస్తుంది. ఈ జాబ్ వచ్చితే మనకి చాలా యూజ్ఫుల్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎందుకంటే 5 పోస్టులని ఎవరు అప్లై చేయరు. దీనికి రిటర్న్ టెస్ట్ లేదు కాబట్టి ఎవరైనా అప్లై చేయొచ్చు. కాబట్టి అందరూ అప్లై చేస్తే మనకి యూజ్ ఉంటుంది కాబట్టి అందరూ అప్లై చేయండి. ఇంకా ఏమన్నా డౌట్లు అంటే జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీసు, కరస్పాండెన్స్, ఎంక్వైరీస్, ఇంకా ఇది ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇది ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.